అందరికీ నమస్కారం అండి. ఇవి పక్క తెలుగులో అనపకాయలు అంటారు. వీటిని అనపకాయలు అంటారు. ఇవి మనం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని కాయలు వలుచుకొని తినవచ్చు. పల్లికాయలు లెక్క, ఏరుశనగకాయలు లెక్క ఉడకబెట్టుకొని తినవచ్చు. అట్లా కాకుండా ఇట్లా పప్పులు కూడా వలుచుకొని మనం టమాటాలు, ఉల్లిగడ్డ అన్ని పప్పు కూర లెక్క చేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ కూరలు రొట్టెలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇది జొన్న రొట్టెలోకి బాగుంటుంది. ఇవి అయితే ఇంకా బాగుంటాయి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఇట్లా వలుచుకొని తినవచ్చు అన్నమాట. బాగుంటాయి. ఉప్పు వేసుకొని ఇట్లా వలుచుకొని ఇట్లా తినవచ్చు మామూలుగా. అట్లా కాకుండా మనం కూర చేసుకోవాలంటే ఇట్లా వలుచుకోవాలి. ఇట్లా వలుచుకొని మనం టమాటా, ఉల్లిగడ్డ మనము కూరలు ఎట్లా చేసుకుంటాము అట్లా చేసుకొని తినవచ్చు. బాగుంటుంది ఈ కూర. ఇవి ఇక్కడ దొరకవు అన్నమాట. ఊర్లోకి వెళ్ళి దొరుకుతాయి. ఎక్కువ శాతం సిటీలో దొరకవు ఇవి. ఊర్లోకి వెళ్ళి దొరుకుతాయి. అక్కడ నుంచి మా బాబు పెద్ద అబ్బాయి తెచ్చినాడు. ఇవి అక్కడి నుంచి తెచ్చి ఇట్లా చేస్తున్నా. ఉడకబెట్టుకొని తినకుండా, మామూలుగా ఉడకబెట్టుకొని తినకుండా ఇట్లా కూర చేసుకుంటే బాగుంటుందని కూరకు ఉపయోగించుకుంటున్నాము. ఈ తొక్కలు ఇవి ఇట్లా ఇట్లా తీయాలి. ఇట్లా తీసి మనం అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా చేసుకొని కూర చేసుకొని తినాలి. బాగుంటుంది. చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలోకి బాగుంటుంది కూర. ఇది టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ, టమాటా, మన సొరకాయ, ఆనకాయ కూర ఎట్లా చేసుకుంటాము ఆ కూర లెక్క చేసుకోవచ్చు. మంచిగా గ్రేవీ చేసుకోవాలా. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి సబ్స్క్రైబ్ చేసేసి మంచిగా వీడియోను 10 మందికి షేర్ చేయండి.